Hi students, today lesson 7th class social studies సెమిస్టర్ 1లోని ఢిల్లీ సుల్తాన్లు లేదా ఢిల్లీ సుల్తానేట్ పార్ట్ 2 గురించి ఈరోజు చర్చించుకుందాం. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు. ఇక్తాకి అధిపతిగా ఇక్తాదార్లు లేదా ముక్తిని నియమించారు. ఇక్తాకి అధిపతి, ఇక్తాదార్లు లేదా ముక్తి పదవి వారసత్వం కాదు, ఒక ఇక్తా నుండి మరో చోటికి బదిలీ అవుతూ ఉండేది. ముక్తి పదవి వారసత్వం కాదు, ఒక ఇక్తా నుండి మరో ఇక్తాకు బదిలీ అవుతూ ఉండేది. ఇక్తాదార్లు అందించే సేవలు ఇక్తాలలో శాంతి భద్రతలు కాపాడటం, సుల్తాన్కు సైనిక రెవెన్యూ సేవలు అందించుట. ఇక్తాదార్లు అందించే సేవలు ఇక్తాలలో శాంతి భద్రతలు కాపాడటం, సుల్తాన్కు సైనిక రెవెన్యూ సేవలు అందించుట. నాటి సమాజంలో ముస్లింలు రెండు రకాలు. విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు. విదేశీ ముస్లింల పాత్ర సమాజంలో ప్రముఖ స్థానంలో ఉంటూ అనేక సదుపాయాలు పొందుతూ పాలనను ప్రభావితం చేయగలిగేవారు. విదేశీ ముస్లింల పాత్ర ఆనాటి సమాజంలో ప్రముఖ స్థానంలో ఉంటూ అనేక సదుపాయాలు పొందుతూ పాలనను ప్రభావితం చేయగలిగేవారు ఈ విదేశీ ముస్లింలు. భారతీయ ముస్లింల పాత్ర బోధకులుగాను, న్యాయాధికారులుగాను, ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారు. భారతీయ ముస్లింల పాత్ర ఆనాటి సమాజంలో బోధకులుగాను, అంటే బోధించేవారుగాను, న్యాయాధికారులుగాను, ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారు. విదేశీ ముస్లిములు ప్రథమ స్థానంలోనూ, భారతీయ ముస్లిములు ద్వితీయ స్థానంలోనూ ఉండేవారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమి శిస్తు పంటలో 1/3 వంతు వసూలు చేసేవారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధాన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. ఢిల్లీ సుల్తానుల దేశీయ వాణిజ్యములో ముఖ్య నగరాలు ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్. ఢిల్లీ సుల్తానుల దేశీయ వాణిజ్యంలో ముఖ్య నగరాలు ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్, ముల్తాన్. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి అంతర్జాతీయ వాణిజ్య నగరాలు ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలు. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి అంతర్జాతీయ వాణిజ్య నగరాలు ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలు. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ప్రధాన ఎగుమతులు ప్రత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ప్రధాన ఎగుమతులు ప్రత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు. ఢిల్లీ సుల్తానులు కొనసాగించిన వాణిజ్యం సమతుల్య వాణిజ్యం లేదా బ్యాలెన్స్డ్ ట్రేడ్ అంటారు. ఢిల్లీ సుల్తానులు కొనసాగించిన వాణిజ్యం సమతుల్య వాణిజ్యం లేదా బ్యాలెన్స్డ్ ట్రేడ్ అంటారు. వ్యాపార సంస్కరణలు లేదా మార్కెట్ రిఫార్మ్స్ను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి వెండి నాణెం లేదా సిల్వర్ కాయిన్ టంకా అంటారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వెండి నాణెం లేదా సిల్వర్ కాయిన్కి ఏమని పేరు? టంకా. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి రాగి నాణెం లేదా కాపర్ కాయిన్కి జిటాల్ అని పేరు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాగి నాణెం లేదా కాపర్ కాయిన్కి గల పేరు ఏంటంటే జిటాల్. వెండి నాణెం టంకా, రాగి నాణెం జిటాల్. రాగి నాణ్యాలను ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అభివృద్ధి చెందిన కళలు అరబిక్, ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అభివృద్ధి చెందిన కళలు అరబిక్, ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు, కళలు. హిందూ వాస్తు శైలిలోని
అలంకరణ స్థానంలో వచ్చి చేరినవే రేఖాగణిత ఆకారాలు, కాలీగ్రఫీలు. హిందూ వాస్తుశైలిలోని అలంకరణ స్థానంలో వచ్చి చేరినవి రేఖాగణిత ఆకారాలు, కాలీగ్రఫీలు. స్వదేశీ నిర్మాణాలలో పాటించే పద్ధతి ట్రబియేట్ పద్ధతి. స్వదేశీ నిర్మాణాలలో పాటించే పద్ధతి ట్రబియేట్ పద్ధతి. ట్రబియేట్ పద్ధతి తర్వాత ప్రవేశపెట్టిన పద్ధతి ఆర్కియేట్ పద్ధతి. ట్రబియేట్ పద్ధతి తర్వాత ప్రవేశపెట్టిన పద్ధతి ఆర్కియేట్ పద్ధతి. భవనాల నిర్మాణంలో భారతీయ వారిని నిపుణులను, శిల్ప కళాకారులను నియమించడం ద్వారా అవతరించిన శైలి ఇండో ఇస్లామిక్ శైలి. భవన నిర్మాణంలో భారతీయ హస్తకళల వారిని నిపుణులను, శిల్ప కళాకారులను నియమించడం ద్వారా అవతరించిన శైలి ఇండో ఇస్లామిక్ శైలి. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కొవ్వత్ ఉల్ ఇస్లాం మసీద్. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కొవ్వత్ ఉల్ ఇస్లాం మసీద్. 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలము పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడే శైలి ట్రబియేట్ శైలి. ట్రబియేట్ శైలి అనగా 2 నిలువు స్తంభాలపై అడ్డముగా ఒక దూలము పెట్టి దానిపై కప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడే శైలి ట్రబియేట్ శైలి. తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చి నిర్మాణం ఉండే శైలి ఆర్కియేట్ శైలి. తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చి నిర్మాణం ఉండే శైలిని ఆర్కియేట్ శైలి అంటారు. కుతుబ్ మినార్ ఎక్కడ కలదు? ఢిల్లీలోని కొవ్వత్ ఉల్ ఇస్లాం మసీదు ఆవరణంలో కలదు. కుతుబ్ మినార్ ఎక్కడ కలదు? ఢిల్లీలోని కొవ్వత్ ఉల్ ఇస్లాం మసీదు ఆవరణంలో కలదు. కుతుబ్ మినార్ నిర్మాణంను ప్రారంభించిన వారు కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ నిర్మాణంను ప్రారంభించిన వారు కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ నిర్మాణంను పూర్తి చేసిన వారు ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ నిర్మాణంను పూర్తి చేసిన వారు ఇల్టుట్మిష్. కుతుబ్ మినార్ను ఎవరికి అంకితం ఇచ్చారు? కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. కుతుబ్ మినార్ను ఎవరికి అంకితం ఇచ్చారు అంటే కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు. కుతుబ్ మినార్ నిర్మాణం ప్రత్యేకత ఎత్తు 74.1 మీటర్లు, 4 అంతస్తుల చలువరాయి, ఇసుకతో కూడిన నిర్మాణం. కుతుబ్ మినార్ నిర్మాణం ప్రత్యేకత దీని యొక్క ఎత్తు 74.1 మీటర్లు, 4 అంతస్తుల చలువరాయి, ఇసుకరాయితో కూడిన నిర్మాణం. ఢిల్లీ సుల్తానుల నిర్మాణ శైలికి మచ్చుతునక లేదా మాస్టర్ పీస్ కుతుబ్ మినార్. ఢిల్లీ సుల్తానుల నిర్మాణ శైలికి మచ్చుతునక లేదా మాస్టర్ పీస్ ఏమిటంటే కుతుబ్ మినార్. ఆలై దర్వాజాను నిర్మించిన వారు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆలై దర్వాజాను నిర్మించిన వారు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆలై దర్వాజా నిర్మాణాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ విధంగా నిర్మించాడు? కొవ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించాడు. ఆలై దర్వాజా నిర్మాణాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ విధంగా నిర్మించాడు? కొవ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించాడు. ఆలై దర్వాజా ప్రత్యేకత మొదటిసారిగా గోపురాలు, తోరణాలు నిర్మించబడ్డాయి. ఆలై దర్వాజా ప్రత్యేకత ఏమిటంటే మొదటిసారిగా గోపురాలు, తోరణాలు నిర్మించబడ్డాయి. మహమ్మద్ గజనీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు ఆల్-బెరూని. మహమ్మద్ గజనీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు ఆల్-బెరూని. తారిక్ ఆల్-హింద్ లేదా భారతదేశ చరిత్ర గ్రంథ రచయిత ఆల్-బెరూని. తారిక్ ఆల్-హింద్ లేదా భారతదేశ చరిత్ర గ్రంథ రచయిత ఆల్-బెరూని. ఆల్-బెరూని ప్రత్యేకత సంస్కృత భాషను నేర్చుకుని సంస్కృత భాషలోని కొన్ని గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితమయ్యాడు. ఆల్-బెరూని ప్రత్యేకతలు సంస్కృత భాషను నేర్చుకుని సంస్కృత భాషలోని కొన్ని గ్రంథాలను అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితమయ్యాడు.
టుటీ ఐ హింద్ లేదా భారతదేశపు రామచిలుక, ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అని ఎవరికి బిరుదు కలదు? అమీర్ ఖుస్రూ. టుటీ ఐ హింద్, భారతదేశపు రామచిలుక లేదా ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరికి కలదు? అమీర్ ఖుస్రూ. అమీర్ ఖుస్రూ ప్రత్యేకత పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు, ద్విపద పద్యాల రచయిత. అమీర్ ఖుస్రూ ప్రత్యేకత పర్షియాకు చెందిన గొప్ప కవి, గాయకుడు, ద్విపద పద్యాల రచయిత. ఢిల్లీ సుల్తానుల పాలన ఎవరి కాలం నుండి ముగిసింది? లోడీ వంశస్థుల పాలనా కాలం నుండి ముగిసింది. ఢిల్లీ సుల్తానుల పాలన ఎవరి కాలం నుండి ముగిసింది? లోడీ వంశస్థుల పాలనా కాలం నుండి ముగిసింది. ఢిల్లీ సుల్తానుల పతనం ఎవరి కాలం నుండి ఆరంభమయ్యింది? తుగ్లక్కుల కాలం నుండి. ఢిల్లీ సుల్తానుల పతనం ఎవరి కాలం నుండి ఆరంభమయ్యింది? తుగ్లక్ కాలంల నుండి. తైమూర్ భారతదేశంపై దండెత్తిన సంవత్సరం 1398. తైమూర్ భారతదేశంపై దండెత్తిన సంవత్సరం 1398. తైమూర్ దండయాత్ర నుండి ఢిల్లీ కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? తైమూర్ దండయాత్ర నుండి ఢిల్లీ కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాలు పట్టింది. దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పాలన నుండి స్వతంత్రమైన రాజ్యాలు విజయనగర రాజ్యం, బహమనీ రాజ్యాలు. దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పాలన నుండి స్వతంత్రమైన రాజ్యాలు విజయనగర రాజ్యం, బహమనీ రాజ్యం. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1526. మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1526. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? బాబర్, ఇబ్రహీం లోడి. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? బాబర్, ఇబ్రహీం లోడి. మొదటి పానిపట్టు యుద్ధం ప్రత్యేకత ఢిల్లీ సుల్తానుల పాలన అంతం, మొఘల్ సామ్రాజ్యం ప్రారంభం. మొదటి పానిపట్టు యుద్ధం ప్రత్యేకత ఏమిటంటే ఢిల్లీ సుల్తానుల పాలన అంతం, మొఘల్ సామ్రాజ్యం ప్రారంభం. వారసత్వంగా వచ్చే పాలకుల పరంపర రాజవంశం లేదా డైనెస్టీ అంటారు. వారసత్వంగా వచ్చే పాలకుల పరంపరను రాజవంశం లేదా డైనెస్టీ అంటారు. అధికారికంగా వెల్లడి చేసిన సమాచారమును ప్రకటన లేదా ప్రొక్లైమ్డ్ అంటారు. అధికారికంగా వెల్లడి చేసిన సమాచారమును ప్రకటన లేదా ప్రొక్లైమ్డ్ అంటారు. 2 పంక్తులలో రాయబడిన పద్యాలు, పాదములోని పదాలు లయ దాదాపు సమానంగా ఉంటాయి. వీటిని ఏమంటారు? దోహాలు లేదా కప్లెట్స్ అంటారు. 2 పంక్తులలో రాయబడిన పద్యాలు, పాదములోని పదాలు లయ దాదాపు సమానంగా ఉంటాయి. వీటిని ఏమంటారు? దోహాలు లేదా కప్లెట్స్ అంటారు. పరిశ్రమలు లేదా కార్యశాలలు కార్ఖానా. పరిశ్రమలు లేదా కార్యశాలలను ఏమంటారు? కార్ఖానా అంటారు. ఇస్లాం న్యాయ సూత్రాలను షరియత్ అంటారు. ఇస్లాం న్యాయ సూత్రాలను షరియత్ అంటారు. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు, ఇక్తాలుగా విభజించారు. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఇలా విభజించారు, ఇక్తాలుగా విభజించారు. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలు ముద్రించారు. ప్రజలు ఎవరి కాలంలో తమ ఇండ్లలో నాణేలు ముద్రించారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. గుర్రాలకు ముద్రలు వేయించినవారు అల్లావుద్దీన్ ఖిల్జీ. గుర్రాలకు ముద్రలు వేయించినవారు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆలయ్ దర్వాజా నిర్మాత అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆలయ్ దర్వాజా నిర్మాత అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇక్తాకు అధిపతి ముక్తి. ఇక్తాకు అధిపతి ముక్తి. బానిస వంశం కుతుబుద్దీన్ ఐబక్. తుగ్లక్ వంశం ఘియాజుద్దీన్ తుగ్లక్. బానిస వంశం కుతుబుద్దీన్ ఐబక్. తుగ్లక్ వంశం ఘియాజుద్దీన్ తుగ్లక్. ఖిల్జీ వంశం జలాలుద్దీన్ ఖిల్జీ. లోడీ వంశం బహ్లూల్ లోడీ. ఖిల్జీ వంశం జలాలుద్దీన్ ఖిల్జీ. లోడీ వంశం బహ్లూల్ లోడీ. సయ్యద్ వంశం ఖిజిర్ ఖాన్. సయ్యద్ వంశం ఖిజిర్ ఖాన్. వీరు ఈ వంశాలను స్థాపకులు. ప్రసిద్ధ మహిళా పాలకురాలు సుల్తానా రజియా. ప్రసిద్ధ మహిళా పాలకురాలు సుల్తానా రజియా. తుగ్లక్కుల కాలంలో దోహాలు రచించిన వారు అమీర్ ఖుస్రూ. తుగ్లక్కుల కాలంలో దోహాలు రచించిన వారు అమీర్ ఖుస్రూ. రాజధాని తరలింపు చేసిన వారు మహమ్మద్ బిన్ తుగ్లక్. రాజధానిని తరలింపు చేసిన వారు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు ఇబ్రహీం లోడి. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు ఇబ్రహీం లోడి. మొఘల్ పాలకులలో మొదటివాడు బాబర్. మొఘల్ పాలకులలో
మొదటివాడు బాబర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.